నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. మాతృదేవోభవ. దైవంబును తలపోయక దైవం విడునట్టి ఫలము తలపోయుదురే. దైవంబును తలపోయక దైవం విడునట్టి ఫలము తలపోయుదురే. ఏ వృక్ష ఫలములైనను ఆవేళ్లకు నీళ్లు పోయగందగనగున. ఏ వృక్ష ఫలములైనను ఆవేళ్లకు నీళ్లు పోయగందగనగున. ఆవేళ్లకు నీళ్లు పోయక అందగనగున. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు చాలా ముందుగానే అందజేస్తూ కొన్ని రాత్రుల పాటు మనం శివ సాన్నిధ్యంలో గడపబోతూ ఉన్నాం భక్తి టీవీ వారి చలువు వల్ల. ఆదిశంకరాచార్యులు రచించినటువంటి శివానందలహరి స్తోత్రంలో విశేషమైనటువంటి శ్లోకాలని లోతైనటువంటి తాత్విక అర్థంతో మన జీవితాలకు అన్వయించుకొని అవగాహన చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టి శివస్వరూపలమై ఎటువంటి సుఖాన్నైనా దుఃఖాన్నైనా సమానంగా భావించేటువంటి స్థితికి చేరుకుంది. ఆదిశంకరాచార్య స్వామి గురించి ఒక్క మాట. ఈవేళ భారతీయ సంస్కృతికి ప్రతీకైనటువంటి ఒక్క వ్యక్తిని చెప్పండి అని ఎవరైనా ప్రపంచంలో మన అడిగితే అనుమానం లేకుండా చెప్పదగిన పేరు ఆదిశంకరాచార్య. ఆర్యావర్తమునందు వేదనిధియై అద్వైత వేదాంతియై భార్యాపుత్రులటంచు బంధములనొప్పన్బోక చిద్రూప సౌందర్యం వంతయు పంచిపెట్టిన శివానందాబ్ధియౌ శంకరాచార్య స్వామికి వందనం బిడెద వాచా కర్మణ చేతసా. వేదాల నిధి అయి అద్వైతమే వేదాంతం అంటే అద్వైతమే అని ప్రత్యేకంగా బోధించి నిర్ణయించి నిశ్చయించి చెప్పి ఈ లోకానికి మేలు చేయడం కోసం ఎన్నో గ్రంథాలు అందించడం కోసం భవిష్యత్ తరాల సైతం భద్రంగా భారతీయ సంస్కృతిలో స్థిరంగా చిరంగా సుఖంగా ఉండాలనే సంకల్పంతో తాను సుఖపడడం మానేసి వివాహాది బంధములు ఏవీ పెట్టుకోకుండా కేవలం పాదయాత్రతోనే 3-4 సార్లు దేశమంతా ఆసేతు సీతాచలము పాదయాత్ర చేసిన మహానుభావుడు శంకరాచార్య. చిద్రూప సౌందర్యం వంతయు పంచిపెట్టిన శివానందాబ్ధియు. ఆయన ఒక శివానంద సాగరం. ఆ ఆత్మ సౌందర్యాన్ని, భగవత్ సౌందర్యాన్ని, భగవత్ చైతన్యాన్ని, ఆ అనుభూతిని ఆయన పొంది మనకు అందించారు. శంకరాచార్య స్వామికి వందనం బిడెద వాచా కర్మణ చేతస. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి మనం పూజ చేస్తే. వాక్కులు ఏవో చదువుతూ ఉంటాయి, సహస్రనామాలు స్తోత్రాలు శ్లోకాలు. కర్మ ఏదో అక్కడ పువ్వో ఆకో పెడుతూ ఉంటాం, లేదా నమస్కారం పెడుతూ ఉంటాం. అసలు ఉత్తమమైంది నమస్కారం. చేతస ఈ రెండిటికంటే ముఖ్యమైనది మనస్సు. ఎప్పుడు భౌతిక ప్రపంచంలో 3వది ముఖ్యం, మనోవాక్ కాయకర్మ. భౌతిక ప్రపంచంలో చేసే పని ముఖ్యం. దాంతో ఉండే మాటలు, దాంతో ఉండేటువంటి ఆలోచనలు అవి లెక్కలోకి రావు. ఆధ్యాత్మిక ప్రపంచంలో మనస్సులో ఉండే భావమే ముఖ్యం. మాట్లాడింది చేసింది లెక్కలోకి రాదు. సరిగ్గా దీనికి వ్యతిరేకం అది. న్యాయస్థానంలో ఏదైనా ఒక గొడవ విచారణ అవుతుంది అనుకోండి, ఓ తగాద. ఏం చేశాడో చూస్తారు, ఏం చెప్పాడో తర్వాత విషయం. చెప్తే చేయలేదుగా, నేను చెప్పిన దానికి గొడవ పెట్టేస్తే ఎలాగా అంటారు. లేదంటే చేశాడు కూడా, ఆ ప్రయత్నం కూడా చేశాడు, దానికి ఆధారాలు ఉన్నాయంటే అప్పుడు ఆలోచిస్తారు. ఈ చెప్పడం చేయడం కాకుండా ఆయన మనస్సులో నన్ను ఏదో చేయాలని ఉందండి, అందుకని కోర్టులో కేసు అంటే ఒప్పుకోరే, పిచ్చాడు ఒప్పమంటారు. మనస్సులో ఏదో ఉందా, నీకెలా తెలిసిందంటారు. అంచేత ఎప్పుడు భౌతిక ప్రపంచంలో మనస్సులో చేసే ఆలోచన కంటే మాటల్లో చెప్పేదానికంటే భౌతికమైన చర్యే ప్రధానం. దాన్ని బట్టే నిర్ణయాలు జరుగుతాయి. ఆధ్యాత్మిక ప్రపంచం దీనికి సరిగ్గా వ్యతిరేకంగా ఇటు నుంచి అటు ఉంటుంది. నువ్వు ఏం చేసావో మాకు అనవసరం, ఎన్ని పువ్వులు తెచ్చావు, ఎన్ని ఆకులు తెచ్చావు, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావు మాకు అనవసరం. అది చెయ్యాలి, చేయడమే, కానీ అది ప్రధానం కాదు. అలాగే మాటలు, నువ్వు ఏ స్తోత్రాలు చదువు, ఏ సహస్రనామాలు చదువు, ఎన్నిసార్లు చదువు, అది కూడా మాకు తక్కువ ప్రాధాన్యం. 3వది నీ మనస్సు. నీ మనస్సులో ఏముందో మాకు కావాలి.
ఈ శివరాత్రి నాడు, ఈ శివరాత్రులు అన్నిట మన మనస్సు ఎలా ఉంది, మన మనస్సు ఎలా ఉంది, మన మనస్సు ఎలా ఉంది, అది ఎలా ఉండాలి? కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. శివానంద లహరిలో ఇది మొట్టమొదటి శ్లోకం. అపూర్వమైనటువంటి భావుకత కలిగిన శ్లోకం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం. ఈ భ్యాం అనేది ద్వివచనం సంస్కృతంలో. రమయ రమాభ్యాం రమాభిహి అంటారు స్త్రీలింగం అయితే, రామేణ రామాభ్యాం రామైహి అంటారు పుల్లింగం అయితే. మొత్తం మీద భ్యాం అనేది మామూలే. ఆ స్త్రీలింగ పుల్లింగాలు కూడా మీరు సంస్కృతం తెలిసిన వాళ్ళు గమనించండి దయచేసి. ఈ ఏకవచనము ఆ బహువచనంలో మార్పులు ఉన్నాయి, కానీ ఈ 3, 4, 5, 6 ఆ ఇంచు 7 కూడా ఆ వాటిలో ఉండే వాటిలో ఆ ద్వివచనాలు మారవండి. అందుకు మూలం ప్రకృతి పురుషుడు. ప్రకృతిం పురుషం చేయవ విధ్యనాది ఉభావపి అని భగవద్గీతలో చెప్పడమే ఈ వ్యాకరణం మూలం. మంచిది. ఈ వ్యాకరణం అర్థమైతే వేదాంతం బాగా అర్థం. అందుకే పూర్వం తర్కం వ్యాకరణం నేర్పాక వేదాంతం నేర్పేవారు. ఏకవచనం స్త్రీని బట్టి పురుషుని బట్టి విభక్తులను బట్టి రకరకాలుగా మారుతోంది. బహువచనము మారుతోంది. తృతీయ విభక్తిలో రామైహి అన్నాం, చతుర్థి విభక్తి రామేభ్య అన్నాం, మళ్ళీ పంచమీ విభక్తి అన్నాం, షష్ఠి వస్తే రామాణం అన్నాం, సప్తమి వస్తే రామేషు అన్నాం. కానీ రామేణ రామాభ్యాం రామైహి, రామాయ రామాభ్యాం రామేభ్య, రామాత్ రామాభ్యాం రామేభ్య, మూడింటికి భ్యాం భ్యాం భ్యాం. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. అక్కడ మార్పు లేదు. ఎక్కువ మార్పులు చెందనది ద్వివచనం. ప్రకృతిం పురుషం చేవ విధ్యనాది ఉభావపి. ప్రకృతి పురుషుడు ఈ రెండు ద్వివచనమయ్యా కలిసిపోయి ఉంటే అది అర్ధనారీశ్వర తత్వం. దాన్ని నువ్వు విడదీయలేవు. ఆ విడదీయలేని తత్వం విడిపోయినట్టుగా మనకు కనిపిస్తోంది. అందువలనే ఈ శివానంద స్తోత్రం మొత్తం ప్రారంభాన్ని ఆ ద్వివచనంతో మొదలుపెట్టారు. ఇది అర్థమైతే, ఈ ద్వైతం అర్థమైతే కానీ మీకు అద్వైతం తెలియదు. ఎందుకంటే మీరు ద్వైతం అనే భావనలో ఉన్నారు. శంకరాచార్యని కొంతమంది తెలిసిన వారు అడిగారు, అద్వైతం అంటే అర్థం ఏమిటంటే రెండు కాదు, నా ద్వైతం అద్వైతం. రెండు కాదు, రెండు కాదు అని చెప్పడం ఏమిటంటే ఒక్కటే. ఏకం అంటే ఒక్క మాటతో పోయింది కదండి. నా ద్వైతం అద్వైతం అని ఇంత సమాసం ఎందుకు చెప్పాలండి అసలు? ఏకం అంటే సరిపోయింది కదా అంటే అమాయకుడా, అలా కాదయ్యా. చెబుతున్నామంటే అర్థం ఏమిటి? ఎదురుగా ఒకడున్నాడు కదా, వాడు ఏం భావిస్తున్నాడు? 2 అనుకుంటున్నాడు, 22 అనుకుంటున్నాడు, 222, 2222, 22,222 అని అనుకుంటున్నాడయ్యా. అతనికి ఆ భావన పోవాలంటే నేను దాంతో మొదలు పెట్టుకుండా ఎలా మొదలు పెట్టమంటావు? చీకట్లో ఉన్నవాడిని మనం వెలుతురులో ఒకరు తీసుకురావాలంటే మనం చీకట్లోకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి రమ్మంటే వాడు రాడు. వాడికి అది బాగుంది అనుకుంటున్నాడు. వాడు చిన్నపిల్లాడు చీకట్లో ఆడుకుంటే వాడు రాడు పిలిస్తే, వాడికి ఏదో బాగుంది, లేకపోతే ఎందుకు వెళ్ళాడు అసలు? వాడు రావాలి అంటే మనం ఓ చిన్న టార్చ్ లైట్ తీసుకుని అక్కడికి మన బాధలు ఏమిటి, వాడికైనా పాము కొడుతుందేమో, తేరు కొడుతుందేమో, అంతే కదా. లేదా ఆడుకోవడం తప్పంటే అలాగా? చీకట్లోకి వెళ్ళకపోతే జీవితం రేపు చీకటి అయిపోతే ఎదుర్కోవద్దు, నేర్పాలి. కానీ మనం లైట్ దీపం తీసుకుని వెళ్ళి కాసేపు వాడితో పాటు తిరిగి వాడికి ఏమీ కొట్టకుండా కరవకుండా చూసుకుని వాడు ఆడుకుంటుంటే మనం వాడికేసి చూస్తూ కాసేపటికి నాన్న ఏముందిరా అది చూడమ్మా అక్కడ దీపం ఎంత బాగుందో, అమ్మ పిలుస్తుందా నీకోసం అప్పసులు చేసింది అని నాకు రావాలి. అప్పుడు ముందు అసలు తండ్రి తన కోసం ఇంత శ్రద్ధతో ప్రేమతో ఇక్కడ వచ్చినందుకు ముందు ఆనందిస్తారు. కూడా మా నాన్న నాకు చాలా ప్రాధాన్యం ఇచ్చాడు, ఆయన స్నేహితులు ఎవరో వచ్చి కూర్చున్నారు, ఆయనతో మాట్లాడడం మానేసి నా కోసం వచ్చాడు. స్త్రీలు పిల్లలు ముఖ్యంగా ఇది నా కోసం వచ్చారు, నా కోసం చేశారు, నన్ను దృష్టిలో పెట్టుకుని చేశారు, నన్ను గుర్తించారు, దీనికి చాలా ప్రాధాన్యం ఇస్తారండి. పురుషులు కూడా ఇస్తారు, అంతకంటే స్త్రీలు ఎక్కువ, అంతకంటే పిల్లలు ఇంకా ఎక్కువ. అందుకే ఎప్పుడు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంటారు. కొన్ని సమానమైన తత్వాలు ఉన్నాయి స్త్రీలకి పిల్లలకి. ఆ సున్నితత్వం, లాలిత్యం, కళని ప్రేమించడం, ఆ రంగుల్ని సరదాగా ఇష్టపడడం, వైవిధ్యాన్ని ఇష్టపడడం, ఇవన్నీ స్త్రీలకే ఉన్నాయి, పిల్లలకే ఉన్నాయి. పురుషుడికి అంతగా ఉండవు. అందుకే వాడు నా కోసం అనేసి అక్కడ కరిగిపోతారు. వాడు నా కోసం చేశారు ఈ పని, ప్రత్యేకంగా నా కోసం వచ్చారు. చివరికి చిన్న వేణీళ్ళు స్విచ్ చేస్తే చాలు, నువ్వు పోసుకుంటామని వేణీళ్ళు స్విచ్ చేశానయ్యా చూసుకోవయ్యా,
నా కోసం నన్ను గుర్తుపెట్టుకుని స్విచ్ చేయడం ఏమైనా చెయ్యి నొప్పా కాలు నొప్పా ఏముంది ఇందులో, కానీ అంతే అసలు నేను గుర్తున్నాను నేను అంతే చాలు. ఆయన దారిని ఆయన ఏదో పనులు చూసి వెళ్ళిపోకుండా నన్ను గుర్తుపెట్టుకున్నారు అంతే చాలు. ఇది స్త్రీతత్వం. అందుకని ఎప్పుడు ప్రకృతి పురుషులు ఇలా ఉంటారు, ద్వైతం అని అనుకుంటున్నారు, భ్రమలో ఉన్నారు. కాబట్టి అతను బయటపడాలంటే ఇది కాదని చెప్పి తీరాలి, ఇంకో మార్గం లేదు. అందుకే ఆ ద్వైతం నుంచే మొదలుపెట్టి భ్యాం ద్వివచనంతో మొదలుపెట్టి కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం. పార్వతీ పరమేశ్వరులిద్దరూ 2 కళలు, వాళ్ళందరికీ కళల్ని ఇస్తారు. తెలుగులో కళ అని అళ రాస్తాం, సంస్కృతంలో లకారమే ఉంటుంది. ఈ అళ అనేది అందులో లేదు, మనం పెట్టుకున్నాం. చూడాలంకృత శశికళాభ్యాం, ఇద్దరిలో సమానత్వాలు చూడండి. అందరికీ అన్ని కళల్ని వారు ఇస్తారు. ఎందుకు ఇస్తారట? వాళ్ళ శిరస్సు మీద గమనించండి మీరు, ఇద్దరికీ చంద్రకళలు ఉన్నాయి. శివుడు నెత్తి మీద చంద్రకళ ఉంటుంది, లలితాదేవి శిరస్సు మీద కూడా చంద్రకళ ఉంటుంది. అష్టమి చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత. వాళ్ళ రూపాలు కూడా చూడండి, భౌతికంగా కూడా కొన్ని సమానాలు ఉన్నాయి, వాళ్ళు సమాన స్థితులు. కాబట్టి వాళ్ళు ఇవ్వగలరు ఇతర దేవతల కంటే. ఇక్కడ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాళ్ళని అడిగాడు కాళిదాసు కవిత్వం అని, శబ్దార్థాలను ఇవ్వమని. ఇవ్వగలరు, అన్ని కళలు ఇవ్వగలరు, ఒక్క కవిత్వమే కాదు. ఎందుకంటే వాళ్ళు కళను ధరించారు. వాళ్ళ దగ్గర లేనిది వాళ్ళు ఎలా ఇస్తారని, డబ్బు ఉన్నవాడు డబ్బిస్తాడు, నా బోడు చదువు ఉన్నవాడు 4 మొక్కలు చెబుతాడు, పాట పాడగలిగేవాడు పాట పాడతాడు. అలా ఏది ఉన్నవాళ్ళని అది అడుగుతాం కదా. అందుకని శివుణ్ణి అడగాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది. మీ కళలు కావాలంటే కళ ధరించిన వాడిని అడగాలి, కళాహీనుడిని అడిగితే అలాగే. చంద్రుడికి శత్రువు లేని వాళ్ళని అడిగితే అలాగే. అందరూ మొత్తం తోసేస్తే అని చంద్రుడిని దోషిగా భావించి రావయ్యా నేను నిన్ను ధరిస్తా, నాకు దండం పెట్టిన వాడలా నీకు పెట్టినట్టే అన్నాడు శివుడికి. అంత ఔదార్యం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం, భక్తులు ఎవరు తపస్సు చేసినా వెంటనే ఫలాన్ని ఇస్తారు. ఎందుకు ఇస్తారు? నిజ తపఃఫలాభ్యాం, వాళ్ళిద్దరూ తపస్సు చేసి ఫలితాలు పొందారు. మరి తపస్సు చేసిన వాడికే తపస్సు చేసేవాడి బాధ తెలుస్తుంది. నహి వంధ్యా విజానాతి గురువీం ప్రసవ వేదనాం విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమ. ఒక పండితుడు ఏదైనా చెప్పడానికి ఎన్ని చదువుతున్నాడో ఎంత శ్రమ పడుతున్నాడో మరో పండితుడికి తెలుస్తుంది, మామూలు వాడికి ఏం తెలుస్తుంది? నేనైతేనా అంటాడు ఇలాగా. అలాగే నిజంగా తపస్సు చేసిన లక్ష్మీనారాయణుడు తపస్సు చేసిన సందర్భాలు చాలా తక్కువ. వాణి హిరణ్య గర్భులు తపస్సు చేసినవి చాలా తక్కువ. శశిపురంధ్రుడు తపస్సు చేసినవి కూడా తక్కువ. శివుడు పార్వతి శివుడు కోసం తపస్సు చేసింది. శివుడు నిరంతరం తపస్సులోనే ఉంటాడు. శివుడికి 2 భంగిమలు, ఉంటే తపో భంగిమ లేదా నటరాజ భంగిమ, ఇంకో మాట లేదు. అందుకే వాళ్ళు స్వయంగా తపస్సులు చేశారు కాబట్టే భక్తులకు తపస్సులకు ఫలితాలు కూడా వెంటనే ఇస్తారు. ఆయన ఏదో బోళాశంకరుడు, ఆయన కొంచెం ఏదో లూజ్ అన్నట్టుగా మాట్లాడడం కూడా తప్పది, ఆయనకు ఆ కష్టం తెలుసు. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం. 3 లోకాలకి త్రిభువనాలకి శివాభ్యాం, 3 లోకాలకి మంగళము కలిగించగలిగిన వారు. పైగా శివ అని ఆయన పేరు, శివ అని ఆవిడ పేరు. అంచేత మనకు భవతుమే శివాభ్యాం, మనకి సర్వ విధాల మంగళములను వాళ్ళు కలిగిస్తారు. వాళ్ళు మంగళప్రదులైన వ్యక్తులు. ఆవిడ పేరే సర్వమంగళ. ఆయన పైకేవో అమంగళ చిహ్నాలు కల్పించిన భక్తులందరికీ శివకరమనే పదార్థాలు ఇస్తున్నాడు. ఈశ్వరస్య భావం ఐశ్వర్యం. ఆయన ఎవరికి బూడిద ఎముకలు ఏనుగుతోలు ఇచ్చినట్టుగా మనకు పురాణ కథలో లేదు. అపూర్వమైన అధికారాన్ని ఇచ్చాడు, అనంతమైన సంపదలను ఇచ్చాడు. ఆ మాటకు వస్తే లక్ష్మీదేవికి సంపదలని, విష్ణుమూర్తికి రక్షణ కోసం సుదర్శన చక్రాన్ని ఇచ్చింది శివుడే. పురాణాలు స్పష్టంగా చెబుతున్నమాట. హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురద అనుభవాభ్యాం. మన హృదయంలో కూడా ఎప్పుడు పునర్భవాభ్యాం మళ్ళీ 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 ఆనందానుభవాల రూపంలో పుడుతూ ఉంటారట. పునర్భవం అంటే మరో పుట్టుగా అని అర్థం ఉంది. మళ్ళీ మళ్ళీ ఇక్కడే ఆ పుట్టుకలు ఆ భావాలు అయిపోతే అనుభూతులన్నీ మళ్ళీ పుట్టక్కల్లా అపునర్భవ స్థితికి చేరుకుంటాం. ఆనంద స్ఫురద అనుభవాభ్యాం, ఎందుకంటే ఆనందము చేత స్ఫురించేటువంటి అనుభూతి స్వయంగా కలిగిన వాళ్ళు ఎప్పుడూ తపస్సులో ఉండే అనుభవాన్ని పొందుతున్నారు. వాళ్లే ఇంకొకళ్ళకి అందించగలరు. అంచనా శివపార్వతులు మాత్రమే లోకాన్ని కాపాడగలరయ్యా అని చెబుతూ కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. అటువంటి శివపార్వతులకు నమస్కారం అన్నారు. ఇంకొక మాట, శివస్మరణ భగవత్ స్మరణ చేయడం మానేసి
ఏవో రకరకాల వేదాంతాలు, వైరాగ్యాలు, చర్చలు చేస్తూ ఉంటాం మనం. లౌకికం కావచ్చు, పారలౌకికం గురించి కూడా కావచ్చు. కొంతమంది పండితులు వేదాంత చర్చలు చేసేవారు, ఇప్పుడు ఎవరు లేరులేండి, తగ్గిపోయింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. పూర్వం చేసేవారు, అరుగుల మీద కూర్చుని గంటలు కాదు రోజుల తరబడి చర్చించేవారు. అసలు దానికోసం న్యాయస్థానానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఒక విషయం తేలకపోతే న్యాయస్థానానికి వెళ్ళడమే. ఒక రకంగా దండం పెట్టాలి వాళ్ళకి. ఆ విషయానికి అంత ప్రాధాన్యం ఇచ్చినందుకు. భారతంలో ఉండే సందేహాలు మీద చర్చ జరిగితే కోర్టుల్లో కొట్టుకున్నారండి. బ్రిటిష్ వాళ్ళు తీర్పులు చెప్పారు. వాళ్ళు దానికోసం వాళ్ళు చదివారు, వాళ్ళు ధర్మమూర్తులు, వాళ్ళు చదివారు. ఇదిగోనండి ఆయన ఇలా రాశాడు భారతం మీద ఒక వ్యాసం, కుదరదండి అలా, అది కుదరదు, చేయండి, కోర్టుకు రాగండి అన్నారు. నాకు నిజంగా ఈవేళ అనిపిస్తోంది ఒక మాట, నేను అనుభవించి చెబుతున్నా. కొంతమంది పుస్తకాలు వేస్తున్నారండి, అచ్చు పుస్తకాలు, పాత కావ్యాలు, పాత పురాణాలు వేసేస్తున్నారండి. ఏమాత్రం శ్రద్ధ తీసుకోకుండా పేజీకి 16 తప్పులతో వేసేస్తున్నారండి. నిజంగా ఈవేళ అచ్చు తప్పులు ఉన్న పుస్తకాలు పైగా నాకు భ్రమ ఏమిటంటే, కొత్తది ఏదైనా ఆముక్తమాల్యది ఎవరన్నా యమస్కో వారు కొత్తగా వేశారంటే ఆ పాత పుస్తకాలు ఉన్నవి తీసేసి కొత్తది కొంటాను నేను. నాకు అది అవసరం లేకపోయినా, ఎందుకంటే కొత్తది మళ్ళీ ఓ 50 ఏళ్ళు సుఖంగా ఉంటుంది, పాతది అది కొంచెం విడిపోతున్నట్టుగా ఉంది. అప్పుడు ఆ వేసేవారు చాలా జాగ్రత్తగా వేయాలి వద్దా? పాత పుస్తకాలు చాలా నయం, అందులో తప్పులు లేవు, ఇందులో ఉన్నవన్నీ తప్పులే, ఏమీ చూడకుండా వేసేస్తున్నారండి అలాగా. అంతే పుస్తకాలు కొనడం కాదండి, పచ్చి తప్పు, చాలా తప్పు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు సరైన సంస్థ కాదా, వాళ్ళు సరిగ్గా ఉన్నాయి, పండితులు ఏమైనా మీరు చదివారా, బాగుంది ఒకసారి చూడండి అని అడిగి ఇవ్వాలి. లేదా వాళ్ళు కొనే పరిస్థితి లేదండి. ఏ మోసు పెరిగితే అది వేసేస్తున్నారు, ఎక్కాల పుస్తకాలు వేసినట్టు. ఇది ఈ మధ్య బాగా కొంటున్నారండి, వేసేయండి. అది దాని తత్వం తెలియదు వాడికి. తత్వం కదా, అలా పుస్తకం ఎవరు రాశారో తెలియదు. అలాగే మీరు చూస్తే నిజంగా ఇవాళ నిజంగా కోర్టుకు వెళ్ళాల్సిన విషయాలు ఉన్నాయి. పూర్వం వాళ్ళు ఆ విషయాలు వెళ్ళారు. కానీ ఎక్కడ ఏం చెప్తున్నారంటే శంకరాచార్య స్వామి, అనవసరంగా లౌకిక విషయాల గురించి ఎలాగో అనవసరం, పారమార్థికమైన విషయాల గురించి కూడా చర్చ అనవసరం. ఘటో వా మృత్పిండోప్యణురపి చ ధూమోగ్నిరచలక పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం వృథాకంఠక్షోభం వకసి తరస తర్కవచస వృథాకంఠక్షోభం వకసి తరస తర్కవచస పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీహి సుధీహి ఓ మేధావి సుష్ఠుధీహి యస్య సహ సుధీహి అంట. మంచి దిట్టమైన బుద్ధి కలిగినవాడు అంటే శాస్త్ర పాండిత్యం కలిగినవాడు అని అర్థం. ఏదో తెలివితేటలు కాదు, శాస్త్ర పాండిత్యం కలిగిన వాడినే సుధీహి అనాలి. అది సంబోధం. ఓ పండితుడా, అరుగుల మీద కూర్చుని లేకపోతే గోళ్లల్లో కూర్చుని ఘటోవా మృత్పిండోపి, ఇది ఘటము కుండ, దీనికి మూలము మృత్పిండము మట్టి ముద్ద, మట్టి ముద్ద నుంచి కుండ తయారైనది కావున, కుండ పగలకుడినచో మట్టి ముద్ద వచ్చును కావున, మట్టి ఉపాదాన కారణము, ఇంకోటి నిమిత్త కారణము. ఎందుకు ఎంతకాలం పడతావు ఇవన్నీ? భగవతత్వాన్ని అర్థం చేస్తాయి ఇవన్నీ. ఎన్ని కుండలు పగలగొట్టినా ఈ విషయం తెలిసేది కాదు. ఎంత చెప్పి మనం మట్టి ముద్ద నుంచి తయారైన కుండలో ఉన్నదంతా మట్టే, అలాగే భగవంతుడి నుంచి సృష్టింపబడిన ఈ లోకంలో ఉన్నదంతా భగవంతుడు అంటే అలా అంటారేమిటండి? ఇది కుర్చీ కదండి, అది మేకు కదండి, అది గోడ కదండి అంటాడు. ఇవన్నీ ఒకదాని నుంచి తయారయ్యాయంటే నమ్మడం. కానీ వాస్తవం ఏమిటి? కుర్చీ, దానికి మూలం చెక్క, చెక్కకి మూలం చెట్టు, చెట్టుకు మూలం మట్టి. అవలా మరి కొండకు మూలము మట్టేగా, మట్టికి మూలం నీరు, నీరుకు మూలం అగ్ని, అగ్నికి మూలం వాయువు, వాయువుకు మూలం ఆకాశం, ఆకాశం స్వయం విష్ణువు. అయిపోయింది. అలాగే నువ్వు మేకు అన్నావు, మేకుకు మూలం ఇనుము, ఇనుముకు మూలం మట్టి, మళ్ళీ మట్టికి మూలం నీరు, నీరు నీటికి మూలం అగ్ని, అగ్నికి మూలం వాయువు, వాయువుకు మూలం ఆకాశం, ఆకాశం స్వయం విష్ణువు. మీరు ఏ వస్తువును పట్టుకున్నా మూలంలో కడితే వచ్చేది ఒకటే అయినప్పుడు ఆ మూలాన్ని ఆశ్రయించాలి కదా. ఇవన్నీ ఆశ్రయిస్తే ఎలాగా? ఇప్పటికి చూడండి, 100 ఏళ్ళు బతికారు మా అమ్మమ్మ గారు అని ఆవిడని కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అంతా ఓ పెద్ద ఛాయాచిత్రం దిగుతారు చూడండి, ఏదో రాష్ట్రపతి గారి ముందు మంత్రివర్గం అంతా దిగినట్టుగా. ఆ చిత్రం గమనించండి, మీకు తత్వం బాగా అర్థమవుతుంది. ఆవిడని మధ్యలో కూర్చోబెడతారు, మీరు గమనించండి. భర్త కూడా ఉంటే సరే, ఇంకా అదృష్టం లేదు, ఆవిడని కూర్చోబెడతారు. అలా మొత్తం అందరూ కూర్చుంటారు. అందరూ చూడండి, అసలు ఆ చిత్రం ఎందుకంటే ఆవిడ కోసం. ఆవిడ 100 ఏళ్ళు బతకబట్టి ఈ చిత్రం, లేకపోతే వీళ్ళ గురించి కాదు. అందరూ ఆవిడకి దగ్గరగా ఉండాలని ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చోవాలి. పిల్లలు మా అంతవరకు మా అమ్మను పట్టించుకున్నాడు కూడా ఆవిడ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తాడు.
ఎందుకంటే మామకి ఆ ఫోటోలో ప్రాధాన్యం రావడం, అందరూ మా అమ్మను పలకరించడం వాడు చూస్తున్నాడు. అలాగా సృష్టికి మూలం భగవంతుడు. అందరూ ఆయనకి దగ్గరగా చేరాలని చూస్తారు, అలాగే చూడాలి. ఇది అర్థం అవ్వాలి. అంచేది ఏ వస్తువునైనా మీరు పడదు, ప్లాస్టిక్ అయినా పడదు. ప్లాస్టిక్ మూలం ఏమిటి? ఇసుక. కొన్ని ఉంది కదా ఏదో మట్టి, దానికి ఇసుక మూలం మళ్ళీ మట్టి. సిలికాన్ రేణువులు ఇసుక, ఆ సిలికానికి మూలం మళ్ళీ మట్టి. ఇంక మట్టి నుంచి మళ్ళీ వెనక్కి. ఏ వస్తువు మీరు పట్టుకున్నా, చివరికి మానవ శరీరాన్ని పట్టుకున్నా మట్టి నుంచే పుట్టింది. ఇది మళ్ళీ మట్టిలో కలుస్తోంది, తెలిసిపోతుంది. ఇంకా దీనికోసం ఉదాహరణలు పెట్టి కొట్టుకోకు. ఒకసారి చెప్పాం కదా, కొంతమంది నంబర్ అలా కాదండి. ఇప్పుడు వారు ఇలా అన్నారు, వీరు ఇలా అన్న, ఈ చర్చ తెమలు. ఎందుకంటే ఈయనకి చర్చించడం మీద ఉండే ఆనందం ధ్యానం చేయడం మీద లేదు. వాళ్ళకే శంకరాచార్య చెబుతున్నారు. ఘటోవా మృత్పిండవ, కొండని మట్టి ముద్దని ఎంతకాలం. అణురపిచ ధూమో అగ్ని, అణురపిచ మట్టి అణువులు అంటావు. అలాగే ధూమహ అగ్ని, అగ్ని నుంచి ధూమం వెలువడినది అంటే పొగ వెలువడుతున్నది అనగా అగ్ని ఉన్నట్టు కదా అనుమాన ప్రమాణం అంటారు దీన్ని. అలాగే ఈ ప్రపంచం ఇంత బాగా కనపడుతున్నదనగా దీనికి వెనకాల ఒకరు ఉండవన్న కదా అనుమానం. ఎప్పుడు అనుమానమే, దాని ద్వారా నిరూపణ చేయలేవు. వాడు నాకు ప్రత్యక్షం కావాలంటాడు. ధూమో అగ్ని అచలక, ఘటోవా మృత్పిండోప్యణురపిచ ధూమో అగ్ని రచలక. మట్టి అంటావు. కొండ వెనకాల పొగ వస్తుంది అంటే కొండ దగ్గరికి నువ్వు వెళ్ళకపోయినా అక్కడ నిప్పు ఉన్నట్టు ఊహించాలా వద్దా? నిప్పు లేనిదే పొగ రాదు కదా లోకంలో ఉన్నమాట. ఎప్పుడు ఇది అనుమానమే. ఎందుకంటే ఏమో అసలు మబ్బేమో, మబ్బు పొగ కింద మనకు కనిపిస్తుందేమో, పొగ మబ్బులు అంటారు. కొండ వీటి పొగ మబ్బులను మా విశ్వనాథ్ వారు కావ్యమే రాశారు అని. అంతే కదా, మరి ఏమో అనుమానం. అది అనుమానం ఎప్పుడు అనుమానమే. అందుకని ఈ చర్చలకి దేవుడు దొరకడయ్యా. పటో వా తంతుర్వా, ఆ పైన పటహ అంటే వస్త్రం. అందుకే పటం అంటే ఇప్పటికీ ఫోటో అంటారు. దీనికి పూర్వం బొమ్మలు వస్త్రాల మీద వేసేవారు. క్యాన్వాస్ అంటారు ఎప్పటికీ ఇంగ్లీషులో. క్యాన్వాస్ అంటే వస్త్రమే. అందుకని పటం అంటే వస్త్రం. పటోవా తంతురువా, అనేక రకాల దారాలు కలిస్తేనే కదా వస్త్రం తయారైంది. ఆ దారములే భగవంతుడు అంటారు. దారాలకి వస్త్రానికి సంబంధం కనపడుతోందండి. మరి జగత్తుని ఎంత పీకినా లాగినా మళ్ళీ దారాలు వచ్చినట్టుగా మరి ఇక్కడ భగవంతుడు రావట్లేదు కదా అంటాడు. తిమిర వ్యవహారం కాదు ఇది. పరికరతి కిం ఘోర శమనం. ఓ మానవా, ఇలాగ ఘటాకాశం పటాకాశం రజ్జు సర్పభ్రాంతి అంటూ వాదాలు చేస్తూ కూర్చుంటే యమధర్మరాజు వచ్చి మీద పడుతున్నాడయ్యా, వాడిని నువ్వు ఆపగలవా? అందుకని ఓ పని చేయి. వృథా కంఠక్షోభం వకసి. వాళ్ళతో చర్చించి గొంతు ఎండిపోవడం తప్పితే వాళ్ళు వినడు. అందుకే నీకు ముందు నమ్మకం ఉందా లేదా దేవుడు అంటే? నమ్మకం ఉంటే ఓ పని చేయి. వకసి తరస తర్క వచస. ఈ తర్కంతో, ఈ అనవసర బెదిరింపులతో ఊరికే ఏం కలిసి వచ్చింది. వాడిని మార్చడం నీకేం పని అయ్యా? మనలో కూడా చాలామంది నేర్చుకోవాల్సిందే. మా వాడు మారట్లేదండి, మా వాడు వద్దు. మనం మారాం కదా, మన పని మనం చేసుకుంటూ ఉంటే వాడు మారే నాటికి వాడు మారతాడు. మారడం గురించి బెంగపడద్దు. మారే పరిస్థితులు కావాలంటే కల్పించవచ్చు, కానీ బెంగపడద్దు. ఇంకా వదిలై వాడి జాతకం ఉండి. హిరణ్యకశ్యపుడు కొడుకు ప్రహ్లాదుడు అయ్యాడు, ప్రహ్లాదుడు కొడుకు మళ్ళీ వేరే అయ్యాడు, ఆయన కొడుకు మళ్ళీ బలిచక్రవర్తి గొప్ప భక్తుడు అయ్యాడు. ఎవరు చెప్తారండి ఇది? అందుకని ఇది వాళ్ళు తరసా తర్కవచస. వృధా కంఠక్షోభం వహస్య తరసా తర్కవచస. దానికి ఒకే ఒక ఉపాయం భగవంతుడు దొరకాలి అంటే పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీహి. ఆ శివుని పాదాలు వదలకుండా ధ్యానించవయ్యా. నమ శివాయ నమ శివాయ నమ శివాయ. మనస్సులో ఎట్టి పరిస్థితుల్లో మానకుండా అదే పని చేస్తూ ఉండవయ్యా. పరమసౌఖ్యం వ్రజ, అన్ని సౌఖ్యాలు నువ్వు పొందుతావయ్యా. నేనంటే మనం భారతంలో చెప్పుకున్నట్టే ఇంద్రుడు అజుడు విష్ణుడు యవ్వాని వైదిక స్తోత్రముల ప్రసాదితినుగజేసి ఎలమి కొలుతురు అమ్మహేశ్వరు కొలుచువారు ఎందు నెపుడు కీడునందరు అధిపా. మళ్ళీ మనం శివానంద లహరిలో ఉండే అద్భుతమైన విశేషాలతో రేపు కలుద్దాం. అంతవరకు రైస్ అని వాడకుండా అన్నం అని వాడదాం. సెలవు. ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. మాతృదేవోభవ. దైవంబును తలపోయక దైవం బిడునట్టి ఫలము తలపోయుదురే. జగన్మాత. దైవంబును తలపోయక దైవం బిడునట్టి ఫలము తలపోయుదురే. ఏ వృక్ష ఫలములైనను ఆ వేళ్లకు నీళ్లు పోయకందగనగునా. ఏ వృక్ష ఫలములైనను ఆ వేళ్లకు నీళ్లు పోయకందగనగునా. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ జగద్గురు శంకరాచార్య రచించిన శివానంద లహరికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 2వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం
గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే. మనం భక్తిలో చూపించలేకపోతున్నటువంటి చిత్తశుద్ధిని గురించి ప్రశ్నిస్తున్నారు శంకరాచార్య. ఎటువంటి వాడు శంకరాచార్య అంటే, 4 రెళ్ళు దాటకయ 4 వేదములన్ పఠించి, 4 రెళ్ళు దాటకయ 4 వేదములన్ పఠించి, 3 శాస్త్రములు 4 భాష్యములు, 3 శాస్త్రములు 4 భాష్యముల్, మూల రహస్యముల్ తెలిసి 32 జానియై, మూల రహస్యముల్ తెలిసి 32 జ్ఞానియై, కాలడి బాలయోగి కలకాలము నిల్చె మహానుభావుడై, కాలడి బాలయోగి కలకాలము నిల్చె మహానుభావుడై. సాగర ఘోషలోది ఈ శంకరాచార్య ప్రార్థన పద్యాలన్నీ కూడా కావ్యంలోవే. ప్రత్యేకించి కావ్యాన్ని ఆయనకి అంకితం ఇవ్వడమే కాకుండా ప్రపంచ చరిత్ర అంతటినీ అద్వైత నేపథ్యంలో రాస్తున్నాను స్వామి అని, అందులో ఆయన చరిత్ర కూడా రాసి అది సరిగ్గా 32 పద్యాలు వచ్చింది. అది విచిత్రం. నేను అనుకోకుండానే ఏదో వచ్చిన పద్యాలు రాస్తామని రాస్తే చివరికి లెక్క పెడితే 32 వచ్చాయి. ఆయన ఈ లోకంలో కళ్ళ ఎదుట ఉన్నది 32 సంవత్సరాలు. 4 రెళ్ళు దాటకుండా 4 వేదముల పఠనం అయిపోయింది 8 ఏళ్లకి. కారణ జన్ములైన వాళ్ళు అలాగే ఉంటారు. ఏ కారణం కోసం మనం జన్మించామో ఆ కారణాన్ని తీర్చుకుని వెళ్ళిపోవడానికి తొందరగా లోపల జీవుడు తొందరపడుతూ ఉంటాడు. జీవుడైనా అంతే, దేవుడైనా అంతే. ఏవో పగలతోనో రాగాలతోనో ద్వేషాలతోనో మనం జన్మిస్తాం. మనం ఇంకా పుట్టింది మొదలు అదే పనిలో ఉంటాం. ఇంకా ఆ రకంగా వెళ్ళిపోతుంది దృష్టి. ప్రేమలైనా అంతే, ద్వేషాలైనా అంతే, భగవంతుడు అవతరించినా అంతే. ఆయన ఎందుకోసం పుట్టాడో అది సాధించాలంటే ఈ వేదాలు చదువుతూ కూర్చుంటే అలాగే ఇక్కడ. అందుకే 8 ఏళ్లకు మొత్తం అయిపోయాయి. 3 4 12 ఏళ్లకి శాస్త్రాలు అయిపోయినాయి. 16 ఏళ్లకి మొత్తం భాష్యాలతో సహా గోవింద పాదాచార్యుల దగ్గర అయిపోయింది. గోవిందాచార్యుల దగ్గర అప్పుడు ఇంకా అయిపోయిందంటే మరి ఇందుకోసం ఏమిటాయా, బాగానే ఉంది, ఏదో బళ్ళో చదువుకున్న కోసం ఎక్కడ పుట్టావా నాయన అని ఇంకొక 16 ఏళ్ళు ఆయుర్దాయం గురువుగారు ఇచ్చారని అంటారు. అలా 32 ఏళ్లలో స్వామి ఎన్నోసార్లు అసేతు సీతాచలం పాదయాత్రలు చేసి ఎన్ని ఘన విజయాలు సాధించారండి. ఆయన భక్తి అనేది ఎలా ఉండాలో, పూజ ఎలా చేయాలో చెబుతున్నారు చూడండి. కబీరే కాసారే విశతి విజనే ఘోర విపినే, విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి, సమర్ప్యైకం చేతస్సరసిజం ఉమానాథ భవతే, సుఖేనావస్థాతుం నరయిహ న జానాతి కిమహో, సుఖేనావస్థాతుం నరయిహ న జానాతి కిమహో. మనం చేసేటువంటి రకరకాల అట్టహాస పూజలన్నిటికీ ఓ చుక్క పెట్టమని చెబుతున్నాడు ఆయన. చేశారులేండి జాలే, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి చేస్తున్నారు ఇక్కడ. అందుకని వీటిని గురించి కాస్త ఆలోచించమంటున్నాడు. గభీరే కాసారే, లోతైన చెరువులో దిగుతావు. విశతి విజనే ఘోర విపినే, భయంకరమైనటువంటి అరణ్యంలో, నిర్జనమైన అరణ్యంలో ప్రవేశిస్తావు. విశాలే శైలే చ భ్రమతి, బాగా ఎత్తైనటువంటి కొండ మీదకి ఎక్కుతావు. కుసుమార్ధం జడమతి, ఏమిటో ఈయన జడమైన మనస్సు ఏమిటో అర్థం కాదు కానీ కొండలెక్కుతాడు, కోనలెక్కుతాడు, చెరువుల్లో దూకుతాడు, ఎక్కడెక్కడి నుంచో ఏవో పూలు పట్టుకొస్తాడు. ఇదంతా కుసుమార్ధం. ఫలానా పువ్వులతో పూజ చేయాలంటాడు. ఫలానా పూలతో చేస్తే ఈ ఫలితం, ఇంకో పూలతో చేస్తే ఆ ఫలితం అంటారు. ఆ ఫలితం పొందడం కోసం ఆ పువ్వుల కోసమే పరిగెడతాడు. అవెన్నో దొరకాలంటాడు. వాటి కోసం దెబ్బలాడతాడు. బోల్ డబ్బు ఖర్చు పెడతాడు. అవసరమైతే ఆ డబ్బులు అక్రమంగా సంపాదిస్తాడు. దేవుడు పూజ కోసం అక్రమంగా సంపాదించిన తప్పు లేదని కథలు రాస్తాడు. అక్రమంగా సంపాదించి దేవుడు పూజ చేస్తే ముందు ఆ సంపాదన మానేయాలి. దేవుడు పూజ ఎందుకు? ఈ విచిత్రమైన వాదాలన్నీ రకరకాల. మీకు కార్తీక పురాణం, మాఘ పురాణం లాంటి వాటిలో చూడండి కథలు ఎలా ఉంటాయంటే చేసేవన్నీ అక్రమాలే. చివరికి దేవుడు పూజ చేసాడు, మోక్షం వచ్చిందంటారు. ఒకసారి ఆలోచించి చూడండి దయచేసి. విమర్శ అని కాదు, ఖచ్చితంగా మనం విమర్శించకపోతే ఎప్పటికీ బయటపడమండి. ఈ ఊబిలోనే కూరుకుపోతాం.
ఈ విశ్వాసాలు విశ్వాసాలలాగే ఉంటాయి, అలా ఉంటుంది. విశ్వాసం కూడా శ్వాసం ఉండదు ఇక్కడ. చేసేవన్నీ పాపాలా, చివరిలో పువ్వు పెట్టేస్తాడా, మాఘంలో స్నానం చేసేస్తాడు, అయిపోయింది. అంత తేలిక కాదని శంకరాచార్య చెబుతున్నమాట. ఎవరు అంత లోతుకు దిగమని ఎవరు చెప్పారు నీకు? అంత కొండలు ఎక్కమని ఎవరు చెప్పారు? ఇదంతా ఎందుకు? పువ్వులతో పూజ ఎందుకు? దానికోసం కష్టపడే క్రమంలో మనస్సు ఆ పని మీద ఉంటుందని. అందులో కూడా మళ్ళీ రాగద్వేషాలు, మేము ఎక్కువ తెచ్చాం, మేము తక్కువ తెచ్చాం, మేము ఎప్పుడు ఇలాగే చేస్తాం, మేము చేసినట్టుగా ఎవరూ చేయరు ఈ ఊళ్ళో, ఇవన్నీ వచ్చాయంటే ఇంకెందుకు? గభీరే కాసానే విశతి, లోతైన చెరువులో దిగుతాడు. విజనే ఘోర విపినే విశాలే శైలేచ భ్రమతి, అస్సలు ఎవరు చీమల దూరణ చిట్టడవి, కాకుల దూరణ కారడవికి పరిగెడతాడు. కొండలెక్కుతాడు. విశాలే శైలేచ భ్రమతి, ఇంత చేస్తే కుసుమార్థం, పువ్వుల కోసం. ఈ మధ్య ఇంకా మొదలు పెట్టారు. వాళ్ళ దొడ్లో పూలు కాదు, మొత్తం ఊరప్పుడు బయలుదేరడం పొద్దున్న 5ంటికి, దొరికిన పూలన్నీ పట్టుకొచ్చాడు. చాలా తప్పు. అసలు వాళ్ళ పూలు కోసే అధికారం మనకెక్కడదండి? అది వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర. దేవుడి పూజ కోసం కూడా దొంగతనం అది. శంఖలిఖితుల కథ చెప్పుకున్నాం మనం. అన్నగారి తోటలో అన్నగారి పళ్ళు తెలియకుండా కోసినందుకు చేతులు నరికించేసుకున్నాడు ఆయన. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఇవన్నీ వింటూనే ఉంటాం. ఓ పక్క మళ్ళీను దేవుడి పూజ కోసం ఏం చేసినా తప్ప అలా ఎక్కడా లేదు. వీరశైవాలు వీర వైష్ణవాలు వచ్చాక పుట్టే ఈ కథలన్నీ. శివుడి కోసం ఏం చేసినా తప్పలేదు, విష్ణువు కోసం ఏం చేసినా తప్పలేదు. వీరు పుట్టించేశారు ఒక కథ, వారు ఇంకోటి పుట్టించారు, వీరికంటే తీవ్రంగా పుట్టించారు. వీరు ఒక అందరికీ బ్రాహ్మణులోకువ. అనగనగా ఒక బ్రాహ్మణుడు, ఆయన కుమారుడు, ఆయనకి వేద విద్యాభ్యాసం వచ్చును, కానీ తాగుడుకు అలవాటు పడాను. ఒక బ్రాహ్మణులు ఒక్కడే తాగుడుకు అలవాటు పడతారు, ఇంకెవరు ఉండరు. కథలన్నా బ్రాహ్మలే. మళ్ళీ తిరిగి మొత్తం ధర్మాన్ని మొత్తం బ్రాహ్మణుల మీద నెట్టేసి బ్రాహ్మణులు తిట్టారు. మీరే పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటే కథలన్నీ వాళ్ళని తిట్టుకుంటారండి. రకరకాలుగా వచ్చేవి నేను. ఇంకా అక్కడి నుంచి వైష్ణవులు ముదిరిపోయి వీళ్ళు తాగుడు ఒకటే పెడితే వాళ్ళు ఇంకా వ్యభిచారము, పేకాట, తాగుడు సమస్తము పెట్టేసి వాటి నుంచి విష్ణువు కాపాడండి. ఎందుకంటే మొహమాటం లేకుండా మాట్లాడుకుందాము. మతం మార్పిడి గొడవ ఇదంతా. మతం మార్పిడి గొడవ. యావత్తు నిగమశర్మ కథలు, యావత్తు గుణనిధి కథలు, మతం మార్పిడి కథలు. ఈ దేశంలోకి విదేశీ మతాలేవి రానప్పుడు, హిందూ ధర్మం మాత్రమే ఉన్నప్పుడు కూడా మతం మార్పిళ్ళు జరిగాయి, మత కలహాలు జరిగాయి, గుళ్ళు గోలగొట్టుకోవడాలు జరిగాయి, శుభ్రంగాను లింగాలు పగలగొట్టుకోవడాలు జరిగాయి. అసలు శివలింగం కనపడితే వాళ్ళు రెచ్చిపోయారు, నామం వాడు కనపడితే వీళ్ళు రెచ్చిపోయారు, శంఖచక్రాలు కనపడితే. అంటే ఈ రాగద్వేషాలు, ఈ మత కలహాలని మన మనస్సులో ఉన్న విదేశీయుల వల్ల వచ్చాయని మాట్లాడద్దు, చాలా తప్పు మాట. మనలో కూడా ఇవి ఉన్నాయి. ముందు అది పోగొట్టుకోవాలి. విదేశీయులు వచ్చి ఏం పెట్టేసి అది వేరే విషయం, వాళ్ళు కూడా పెట్టారు, వాళ్ళ కుతంత్రాలు వాళ్ళకున్నాయి. కానీ అసలు వ్యక్తిలోనే ఉన్నాయి ఇవి. ఒకే మతం ఉన్న దేశాల్లో కూడా ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతాయి. ఇతర మతాల్లో కూడా మీరు గమనించండి. ఇతర మతాల్లో కూడా, సిరియాలో ఉన్నది ముస్లింలే కదండి, మరి ముస్లిం వర్గాల మధ్యలో కొట్లాట్లు ఎందుకు జరుగుతున్నాయి? అమెరికా నుండి క్రైస్తవులే కదండి, క్రైస్తవుల మధ్యలో కొట్లాట్లు ఎందుకు జరిగాయి? లండన్లో క్రైస్తవులే కదండి, అక్కడెందుకు జరిగాయి? అంచేతన మతం ఎప్పుడూ మనుషుల్ని ఏకం చేయలేదు, గ్రహించురుగాక. అద్వైత భావన ఒక్కటే మనుషుల్ని ఏకం చేయగలదు. నేను ఈ శరీరం కాదు అని మనం గ్రహిస్తే తప్ప ఎవ్వరితోనూ మనం కలవలేము. చివరికి భార్యతో కూడా, భర్తతో కూడా, కన్న పిల్లలతో కూడా మనం కలవలేము. ముందు నేను ఈ శరీరం కాదని తెలుసుకోవాలి. అదే గ్రహించమని చెబుతున్నాడు ఆయన. కొండలు ఎక్కుతావు, కోనలు ఎక్కుతావు, చెరువుల్లో దూకుతావు, నూతుల్లో దూకుతావు. ఆయనకి తామర పూలు ఇష్టం అంటావు, ఈయనకి మారేడాకులు ఇష్టం అంటావు, ఇంకొకరికి నీరేడాకులు ఇష్టం అంటావు. మంచిదేనయ్యా, ఈ ఇష్టాలన్నీ ఎందుకు చెప్పారో గమనించవసరం. ఆ ఇష్టమైనది ఏదో చేసేస్తే అయిపోతుంది అనుకుంటావు. ఎందుకంటే మనకు లోకంలో హృదయపూర్వకంగా చేయకపోయినా ఎదుటి వాళ్ళకి ఇష్టమైనది ఏదో చేస్తే వాడు సంతోషిస్తారండి. హృదయపూర్వకంగా చేశారా లేదా ఆలోచించరు. మనకు ఎవరైనా ఓ ₹1,00,000 ఇచ్చి సన్మానం చేశారనుకోండి, వాడు ఏ ఉద్దేశంతో ఇచ్చినా, మన నుంచి ఏదో ఆశిస్తూ ఇచ్చినా, లేదు మనతో పూర్వం ఉండే గొప్ప తగాదాన్ని పోగొట్టుకుందుకు ఇచ్చినా, ఏదో మన కాకపోతే మన భార్యను సంతోషపెట్టడానికి నగలు చేయించుకుంటానే ఏ ఉద్దేశంతో ఇచ్చాడో మనం గమనించాలి. లక్ష ఇచ్చాడు నొక్కేద్దాం, అక్కడి నుంచి వాడికి అనుకూలంగా మాట్లాడతాం. ఈ ప్రవృత్తే మనలో దేవుణ్ణి కూడా లంచగొండం చేసింది. ఇది ఇస్తే లొంగుతాడు, అది ఇస్తే లొంగుతాడు, అది ఇస్తే లొంగుతాడు. ఈ ప్రవృత్తే నిక్కచ్చిగా మాట్లాడుకుందాం.
దిక్కులు పగిలిపోయినా సరే నిజం మాట్లాడుకోవాలి, లేకపోతే ఎప్పుడూ బయటపడలేం దీని నుంచి. ఎంత ఖచ్చితంగా చెబుతున్నారంటే ఆచార్యస్వామి, ఈ అజ్ఞానం విడిచిపెట్టు, నాకేం అక్కర్లేదు. సమర్ప్యైకం చేతస్సరసిజం, నీ మనస్సు అనే పుష్పం నాకు కావాలి, నీ మనస్సు అనే పద్మం నాకు కావాలి. తెచ్చావాది మనస్సు ఇక్కడ పెట్టవాయా అంటే మనస్సు ఎక్కడో పెట్టుకుంటూ దేశమంతా తిరుగుతున్నావు. పైగా గొప్పలు చెబుతున్నావు, నేను ఎన్ని పూజలు చేశాను, అన్ని పూజలు చేశానని. పైగా సామూహిక పూజలు అన్నావు, 1,00,000 పత్రి, 1,000 కుంకుమ, ఇక ఒకళ్ళని మించి ఒకళ్ళు 1,000 పత్రి కూడా మొదలెట్టారు. ఇంకెంతైతే అంత, ఎన్ని రోజులైతే అన్ని రోజులు పొడిగించండి. అలాగా ఓ పెద్ద హడావుడి ఆర్భాటం, దానికి ఎవరెవరినో పిలవడం, సన్మానాలు సత్కారాలు, ఓ డమడమ ప్రత్యక్ష ప్రసారాలు, ఓ దానికి మళ్ళీ డబ్బులు ఖర్చులు. చూస్తే ఎక్కడ అవినీతి అక్కడే కనపడుతుంది, ఎక్కడ బాధగా అక్కడే కనపడుతుంది. స్వచ్ఛ భారత్కే దిక్కులేదే, ఎక్కడ తుక్కు అక్కడే ఉంది. పైగా ఈ పూజల వల్ల ఇంకాస్త తుక్కు, మళ్ళీ ప్లాస్టిక్ సంచులు, మళ్ళీ తుక్కు దోకర మొత్తం. ఏమవుతున్నాయి ఇవన్నీ? ఎవరికి వారు విమర్శించుకోకపోతే ఎప్పుడు బయటపడతా, అసలు ఇవన్నీ ఎందుకు అనే ప్రశ్న ఎందుకు రాదు? అదే చెబుతున్నాడు శంకరాచార్య. సమర్ప్యేకం చేతస్సరసిజం, నీ మనస్సు నాకు అర్పించి నోరు మూసి కూర్చోవా అక్కడ. సమర్ప్యేకం చేతస్సరసిజం ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం నరయహ నజానాతి కిమహు. హాయిగా మనస్సు అర్పించంటే, మనస్సు అర్పించడం అంటే అదేమన్నా ఏమైనా చిన్న దూది మొక్క, ఐసుగడ్డ, ఏమిటి అర్పిస్తాం అన్న బొమ్మ? మనస్సులో వేరే చింతన లేకుండా నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనడమే. ఈ నమస్కారం పెట్టకపోయినా పర్వాలేదు, పెడితే మంచిది. దానికో స్థిరాసనం లేదు, ఎక్కడున్నామనేది లేదు. అది ఇంకా చెబుతాడు తర్వాత, ఎక్కడుండి చేయొచ్చు, ఎలా చేసినా పర్వాలేదు. మనస్సు నర్పించు. నువ్వు ఎక్కడున్నావో నాకు అనవసరం, నువ్వేం చేస్తున్నావో నాకు అనవసరం, నువ్వేం పువ్వులు తెచ్చావో నాకు అనవసరం, నువ్వేం ఆకులు తెచ్చావో నాకు అనవసరం, నువ్వు ఉపవాసం ఉన్నావా లేదా నాకు అనవసరం, నువ్వు తిండి మానేస్తే నాకేమిటి సుఖం? ఈ ఉపవాసం ఎందుకు? ఉపేవాసం, సమీపంలో వసించుట. భగవంతుడు సమీపంలో అంటే మన మనస్సును ఆయన సమీపంలో పడ్డ, మన శరీరాన్ని కాదు. చాలామంది మనుషులకు మనం దగ్గరగా కూర్చుంటాం, కానీ మన మనస్సుకు వారు నచ్చరు. కూర్చోడానికి అనేక కారణాలు ఉంటాయి. అలాగే భగవంతుడిని అర్చించదు. మన భావాలు ఎలా ఉన్నాయో భగవంతుడి పట్ల కూడా మన భావాలు అలాగే ఉంటాయండి. మనిషి దేవుణ్ణి మనిషిగానే ఊహిస్తాడు, మరో దేవుణ్ణి మనిషి ఊహించలేడు. అందుకని మన భావాల ప్రకారమే ఆలోచిస్తామని నేను. మనం కొంతమందితో ఇష్టం లేకపోయినా పక్కన కూర్చొని ఫోటోలు దిగుతాం, ఏదో ఎవరి సంతృప్తి కోసమో ఏదో దేనికో. కానీ మన మధ్య ఏం విభేదాలు లేవని చెప్పడానికో, ఏదో ఇద్దరు నాయకులు కలిస్తే చేతులు ఎత్తుతూ ఉంటారు చూడండి, ఈ ఎత్తిన చేతులు మీ నెత్తి మీదే పెడతామని జనానికి చెప్పడానికి. ఓ 10 మంది కలిసి చేతులు ఎత్తారు, మేమందరం కలిసి మీ నెత్తి మీద చేతులు పెడతాం అని. అలాగే మన రాజకీయం కూడా. ఆ రాజకీయానికి అడ్డుకట్టైన చిత్తశుద్ధి శివానంద లహరి. సమర్ప్యేకం చేతస్సరసిజం ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం నరయహ నజానాతి కిమహు. సుఖంగా కూర్చోవడం తెలియదు ఏమిటే మనిషికి, ఇంత హడావుడు చేస్తున్నాడు. సామూహికం అంటాడు, చందాలు అంటాడు, వసూలు అంటాడు, ఓ పెద్ద పందిళ్ళు వేసేస్తాడు, పాకలు వేసేస్తాడు, ఇదంతా ధర్మరక్షణ అంటాడు. హిందూ ధర్మం ప్రచారం వల్ల కంటే మొహమాటం లేకుండా హిందూ ధర్మం ఆచరణ వల్ల దెబ్బతింటుంది, ప్రచారం లేకపోవడం వల్ల కాదు. ప్రచారం చాలా ఉంటుంది, ఆచరణ ఉంటే ప్రచారం అప్రయత్నంగా ఉంటుంది. ఆచరించేవాడు తక్కువ. సంధ్యావందనం గురించి గంట మాట్లాడతాడు, పుస్తకం వేస్తాడు, సంధ్యావందనం చేయడు. ప్రచారం. అసలు ఆచరణ ప్రచారం అన్నారు శ్రీహర్ష నైషధంలో. అధీతి బోధ ఆచరణ ప్రచారణై, విద్య ఏదైనా అంతే. ముందు చదవాలి, తర్వాత అవగాహన చేసుకోవాలి, బోధ, ఆ పైన ఆచరణ. ముందు ఆచరణలో పెట్టాలి, అప్పుడు ఆచరణలో నీకు అనుభవమైన విషయాలను ప్రచారం చేయాలి. ముందు అధీతి అప్రచారం, అధీతి ప్రచారం. ఇప్పుడు ఈ మనస్సును అక్కడ పెట్టడానికి మనకి ఎక్కడ ఆటంకం వస్తుందండి అసలు? దాన్ని చమత్కారంగా జగన్నాథ పండితురాడు చెబుతాడు. రే మను, ఆయన శివధ్యానాన్ని కూర్చున్నట్టు మనస్సు సాగనివ్వట్లేదు. మన అందరికీ ఉండే సమస్య. మనస్సుకి ఎంతసేపు వైవిధ్యం కావాలి. ఆ వైవిధ్యాన్ని మనం భక్తిలో, పూజలో, పారాయణలో అందించగలిగితే మనస్సు తప్పకుండా లగ్నం అవుతుంది. అందుకని ఎప్పుడు ఒకటే గ్రంథం చదవడం, ఒకటే సహస్రనామం చదువుతూ కూర్చోవడం, ఒకటే జపమాల చేయడం పనికిరాదు. వైవిధ్యం ఉండవలసింది. ఆ వైవిధ్యం భగవత్ సంబంధం. ఒకసారి కాసేపు పుస్తకం చదువుతాం, కాసేపు సహస్రనామం చదువుతాం, కాసేపు పారాయణ చేస్తాం, కాసేపు నామజపం చేస్తాం, కాసేపు భజన చేస్తాం, కాసేపు దేవుడి కోసం నైవేద్యం తయారు చేస్తాం. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. అది కూడా శివానందంలో చెబుతారు. కంచిత్ కాలము మామహేశ భవతః పాదారవిందార్చనై కంచిత్ కాలం కథాకర్ణనై కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభి కంచిత్ కథాకర్ణనై. అది ఆ లెక్క. ఈ వైవిధ్యం అంతా ఎందుకు అంటే మొత్తం మీద ఎలాగో, ఎందుకంటే మనస్సుకి ఎప్పుడు వైవిధ్యం కావాలి. ఓ చోటు ఉండదు. అది ఉండని దాన్ని పట్టుకుని ఉండమని పాదరసం లాంటిది మనస్సు. అది పాకుతూనే ఉంటుంది. అది పాకిన చోటల్లా దేవుడే ఉండేలా మనం చూడాలి, తప్పదు. అందుకే ఈయన చమత్కారంగా ఏమంటున్నాడంటే రే రే మను మమ మనోభవనాశకస్య పాదాంబుజద్వయమనారతమామనంతం రే రే మను మమ మనోభవనాశనస్య పాదంబుజద్వయమనారతమామనంతం కిం మాం నిపాతయసి సంస్కృతిగర్తమధ్యే కిం మాం నిపాతయసి సంస్కృతిగర్తమధ్యే నైతావతా తవ జనిష్యతవ గమిష్యతి పుత్రశోకః నైతావతా తవ గమిష్యతి పుత్రశోకః రే రే మనో మమ మనోభవనాశనస్య. ఒరే 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 ఓ మనస్సా అని సరదాగా సంబోధిస్తున్నాడు తన మనస్సును తానే. మనోభవనాశకస్య, మనస్సు నుంచి పుట్టిన మన్మధుడు అంటారే, ఆ మన్మధుడిని చంపినటువంటి వాడు రా శివుడు. ఈ కామవాంఛలను జయించడం కోసం, రకరకాల కోరికలను జయించడం కోసం కాముడిని జయించిన వాడు శివుడు కదా అని నేను ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే పాదాంబుజద్వయం అనారతం ఆమనంతం, ఆయన పాదాంబుజద్వయానికి ఎప్పుడూ నేను అలా నమస్కారం చేస్తూ మనస్సులో స్మరిస్తూ ఉంటే కిమ్మాం నిపాతయసి సంస్కృతి గర్తమధ్యే, ఈ సంసారం ఈ జీవితం అనేటువంటి గుంటలో నన్ను ఎందుకు బారేస్తాం మాటిమాటికి? ఎందుకంటే ఏదో నమశివాయ అందామంటే వెంటనే ఇంకా పాలింకాల అలదా, పాలకి నమశివాయకి ఏమిటి అంతే. అది దృష్టి కాఫీ మీద. మళ్ళీ ఏదో కాసేపు నమశివాయ అంటే కాఫీ తేడా వస్తుంది ఏమిటో, 60-40 కాదేమో, 30-70 ఏమో. ఈ లెక్కలు ఏవో ఉన్నాయి. దీనికి ఒక పెద్ద కెమిస్ట్రీ ఫార్ములాలు ఉన్నాయి ఇక్కడ. 60-40 అర కేజీ అంటుంది. అందుకే అదే ఇదే చర్చ ఎంతసేపు. కాసేపు మళ్ళీ అవగానే కాసేపు కష్టం సుఖం మాట్లాడదు. కష్టం సుఖం అంటే ఏమి లేదు, ఆత్మస్థుతి పరనింద. మన పొగుడుకోవడం. ఏ ఇద్దరం కూర్చున్నామో ఆ ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవడం. మన తప్ప ప్రపంచంలో ఉన్న అందరినీ తిట్టడం. ఈలోపు మళ్ళీ ఇందులో ఒక ఆయన వేరే ఆయన కలిస్తే మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఇవతలు ఉన్నాయని తిట్టడం. ఆహాహా ఈహీహి ఆశమ్మ బోషమ్మ ఆత్మస్థుతి పరనంద. దీనికి 3 పేర్లు ఉన్నాయి. ఇదే కాలక్షేపం. ఎందుకు లాగేస్తావునని సంస్కృతి గర్త మధ్య. గర్తం అంటే గుంట. అందుకే గుంటూరును కూడా సంస్కృతంలోకి మార్చేసి గర్తపూరే అన్నారు. పొరపాటు, గుంటూరే. అది గర్తపూరే అనే పేరు ఎక్కడా లేదు. సంస్కృతీకరణ పేరు మీద ఇదో అన్యాయం జరుగుతోంది గమనింతుడుగా. అది మంచి పద్ధతి కాదు. తెలుగు పేర్లు తెలుగు పేరులాగే ఉండాలి ఖచ్చితంగా. ఏ భాష పేరు మీద తెలుగును దోపిడీ చేయడానికి నేను అంగీకరించను. చాలా ప్రమాదం అది. ప్రతి ఊరి పేరు ఎందుకు మారుస్తారంటే ఖమ్మమే. స్తంభాద్రి కావాల్సిన అవసరం లేదు. గుంటూరు గుంటూరే, దాని పేరే గుంటూరు. గుంటే అది. దానికి సంస్కృత పదం వెతకడం, గర్తపూర్ అనడం. గర్తపూర్ నుంచి ఎంత వంకర మనిషి ఎన్ని వంకరగా పలికినా గుంటూరు రాదు. గర్తూరు అవుతుంది. కానీ మనం మార్చేస్తున్నాం అలాగా. ఎన్నో తెలుగు పేర్లు అలా మారిపోయాయి. మళ్ళీ మా ముస్లింలు వచ్చారు, వారు మార్చేశారు. ఇంగ్లీషు వారు వచ్చారు, వారు మార్చేశారు. మొత్తం తెలుగుదనం లేకుండా పోయింది అక్కడ. జాగ్రత్త పడాలి. అందుకోసం చెబుతున్నా ఒక్క మాట. తెలుగుదనం నాశనం అయిపోతుంది. సంస్కృతి గర్తం వచ్చి ఈ సంసారం అనే గుంటలో నన్నెందుకు బారేస్తావయ్యా? ఇంకోటి, ఇప్పుడు చమత్కారం అసలైన మాట అంటున్నాడు. నైతావత తవ గమిష్యతి పుత్రశోక అంటే మనస్సు జవాబిచ్చింది. ఇంకా దేవుళ్ళు ఎవరూ లేరా? విష్ణుమూర్తిని చేపించుకో, నాకు ఆయనకి ఏం గొడవలు లేవు. కావాలంటే కుమారస్వామిని చేపించుకో, పని శివుడు కుమారుడు. లేదా అయ్యప్పని చేపించుకో, మాకు వాళ్ళు ఎవరితో గొడవలు లేవు. శివుని చేపిస్తే నేను ఊరుకో. అదేమిటి అంత ద్వేషం ఏమిటి? శివుడు నువ్వే అన్నావు మనోభవనాశనస్య. మన్మధుడిని చంపాడన్నావు. ఎవరా మన్మధుడు? మనోభవ, మనస్సుకు పుట్టాడంటే మా అబ్బాయిని చంపిన వాడిని నువ్వు ధ్యానం చేస్తుంటే నేను ఊరుకుంటానా? నాతోటే. అందుకే నేను వెనక్కి లాగుతున్నా. తప్పే ఉంది? మా అబ్బాయిని చంపిన వాడి మీద నాకు కోపం ఉండదా? అంత కక్షతో ఉన్నాను నేను. అందుకే నేను సహకరించను. అందుకే మనస్సు. అప్పుడు అన్నట్టు ఈయన నైతావతా తవ గమిష్యతి పుత్రశోక. పోనీ అయ్యో వెర్రి మనస్స, ఏదో మీకు గొడవలు ఉన్నాయని నాకు తెలియదే. ఏదో ధ్యానం చేయడానంటే మనస్సుతోనే చేయాలి.
వేరే సాధనం లేక నేను నీతో ధ్యానం చేస్తే నన్ను వెనక్కి లాగేస్తే నీకు వచ్చేది ఏమిటి? పోనీ లాగేశావు పిచ్చి మనస్సా. నా ఏతావత దీనివల్ల ఈ పని ఇంత బాగా చేసి నా జపం జడగొట్టడం వల్ల తమ పుత్రశోక గమిష్యతి. పోనీ నీ పుత్రశోకం ఏమైనా తగ్గిందా? మీ అబ్బాయి ఏమైనా మళ్ళీ పుట్టాడా? లేదుగా. అటువంటిప్పుడు నీకెలాగూ ప్రయోజనం లేనప్పుడు వృధాన్యార్థభంగము గావించడి వారలెవ్వరు ఎరుంగను శక్యమే ఏరికిన్ అని భర్తృహరి సుభాషితాల్లో చెప్పినట్టుగా అనవసరంగా నా పని జరగొడితే నీకేం వస్తుంది వెరిమోహం అన్నట్ట. ఇంత చమత్కారంగా ఉంటుంది. ఇదే ఈ ఏతావత అనే మాట పలుకుబడిలో ఏతావాత అయింది మనకి చేతకాక. అది ఏతావత. ఇప్పుడు ఎక్కడ మనస్సుతో చేసేటువంటి జపం ఎక్కడ చేయాలి? గుహాయాం గేహే వా బహిరపి వనే వా దృశకరే జలే వా వహ్నౌ వా వసతు వసతే కిం వద ఫలం జలే వా వహ్నౌ వా వసతు వసతే కిం వద ఫలం సదా యస్యైవంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోసౌ సచ పరమయోగి సచ సుఖీ. ఎంత సులభమైన విధానమో చూడండి శివార్చన, శివస్మరణ. ఇంకా ఇతర దేవతలకు కూడా ఏవైనా కొన్ని ఆశలు, ఆకాంక్షలు, నిబంధనలు ఉన్నాయేమో కానండి శివుడికి ఏమీ లేవండి. ఎంత బోళాశంకరుడో. నువ్వు ఎలా అన్నా పర్వాలేదురా మనసులో అనుకుంటే చాలరా. పోనీ నువ్వు అనకపోతే నీ బదులు నేనే అంటాను రా అనే రకమైన. గుహాయాం గేహేవా కొండ గుహలో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, బహిరపి వనేవా బయట ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, గుహలో ఉన్నా సరే, బయట ఉన్నా సరే, బహిరంగ ప్రదేశంలో ఉన్నా సరే, వనేవా కోణల్లో అడవుల్లో ఉన్నా సరే, అద్రిశిఖరే కొండ కొమ్ము మీద ఉన్నా సరే, జలేవా నీటి మధ్యలో ఉన్నా సరే, వహ్నౌవా అగ్ని మధ్యలో చిక్కుకుపోయినా సరే, వసతు ఎక్కడో ఒకడుండు, వసతే కిం వద ఫలం ఎక్కడుంటే ఏమిటి, అనుడికారు ఎక్కడుంటే ఏమిటి. మరి ఏం చేయాలండి? సదా యస్యైవ అంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేత్. ఎప్పుడు యస్యైవ ఎవని యొక్క అంతఃకరణమపి మనస్సు తవ పదే నీ పాదములయందు స్థితం చేత్ స్థితమైతే అంటే ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నా, రైల్వే స్టేషన్లో ఉన్నా, రైల్లో ఉన్నా మనం శివనామ జపం చేయలేమండి? సెల్ ఫోన్లు ఎట్టు కూర్చుంటున్నాం రైల్లో కూడా అవసరమా అండి? అసలు ప్రయాణం చేస్తుంటే మనకి వచ్చిన ఫోన్లు మాట్లాడచ్చు, తప్పులేదు. మనంతటా మనం ఫోన్ చేయకూడదు. అదొక నియమం పెట్టుకోవాలి. ఇది అత్యవసరమైతే మరి ఇంకేదో స్టేషన్ దగ్గరికి వస్తుంది, తీసుకెళ్లేందుకు ఎవరో వస్తారు, వాళ్ళకి చెప్పాలంటే పోనీ అయ్యో వస్తుందండి చెప్పచ్చు. మనంతటా మనం ఫోన్ చేసిన పక్క వాళ్ళకి ఎంత ఇబ్బంది అండి అది. ఆ ఏసీలో ఎక్కడో చూస్తారు 72 మంది 64 మంది ఉంటారు, 64 ఫోన్లు మోగుతూనే ఉంటాయి. పుస్తకం చదివే వాళ్ళని ఒక్కళ్ళని చూడలేదు. నేనే అమాయకుండా పుస్తకం పట్టు కూర్చునేవాడిని. పుస్తకం చదవాలి రైల్లో. ఇప్పుడు ప్రయాణంలో ఇతరులు ఇబ్బంది పెట్టకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, పగలబడి నవ్వకూడదు, పెద్ద పెద్ద కేకలు వేయకూడదు, చర్చలు చేయకూడదు. చర్చలు గొడవలు అయిపోతాయి. ఒకసారి మరో రకం గొడవలు అయిపోతాయి. అటువంటిప్పుడల్లా నువ్వు రైల్లో ఉండు, బస్సులో ఉండదే గుహాయాం గేహేవా బహిరేపి వనేవా అద్రిశిఖరే జలోవా వన్హేవా నీటిలో ఉండు, అగ్నిలో ఉండు అంటే స్నానం చేస్తున్నావు అప్పుడు కూడా చేయొచ్చు. నీటిలో అంటే నీటి మధ్యలో చిక్కుకోవడం కాదు, సముద్రం మధ్యలో ఉన్నా సరే. వన్నోవా అగ్ని పోని పొరపాటునే అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాం, ఖచ్చితంగా కాపాడుతాడు భగవంతుడు. వసతే కిం వద ఫలం ఎక్కడుంటే ఏముందయా? అంతఃకరణమపి మన అంతఃకరణం గనక తవ పదే స్థితం చేయదు. భగవంతుని యొక్క పాదముల ఎందు ఉండడం అంటే కళ్ళు మూసుకుని ఆయన పాదముల ఎందు దృష్టి పెట్టడం ఒక రకం. అంత కూడా అక్కడే నమశివాయ అంటే ఏమైంది? ప్రతి అక్షరం మీద దృష్టి పెడుతూ ఉంటే, అందు నుంచి వచ్చే ధ్వని మీద దృష్టి పెడుతూ ఉంటే, ఆ ధ్వనికి మూలమైన నాదం మీద దృష్టి పెడితే అప్పుడు నామస్మరణ ధ్యానం అవుతుందమ్మా. ధ్యానం తపస్సు అవుతుంది. యోగోసౌ సచ పరమయోగి సచ సుఖి. అదే యోగం. ఆయనే పరమయోగి, సుఖపడేవాడంటే ఆయనే. ఇంత సుఖం మనకి నామస్మరణ ద్వారా లభిస్తూ ఉంటే రకరకాలుగా కర్మకాండ పెంచేసేసుకుని ఊరికే అందులో కూరుకుపోయి రకరకాల ధర్మ సందేహాలతో కొట్టుకుపోయి చేసి ఎప్పటికీ తేరుకోలేక పైగా వీటి బాపత పుణ్యాలు పాపాల్లో కూరుకుపోయి ఇంకాస్త బంధాల్లో ఇరుక్కుపోయి ఇంకాస్త రాగద్వేషాలు పెంచేసుకుంటున్నామే. కర్మకాండ అంతా చేయవలసింది, కానీ క్రమక్రమంగా జ్ఞాన మార్గానికి పెడుతూ ఈ కర్మకాండ వదిలేయవలసింది. దాని అంతరది విభూతి పెట్టుకుంటే రేణువులు రాలిపోయినట్టుగా ఈ పనుల మీద సాంగత్యాలు రాలిపోవలసింది. అదే నిజమైనటువంటి శివభక్తి. మళ్ళీ 23:30 గంటల్లో మనం ఇదే శివానంద లహరితో మరొక అద్భుతమైన శ్లోకంతో కలుద్దాం. అంతవరకు శివనామస్మరణే చేద్దాం. సెలవు.